అండి ఈరోజు నేను మీకు బిసిబెల్లిబాత్ చూపిస్తున్నాను. 2 గ్లాసులు కందిపప్పు, 2 గ్లాసులు రైస్ కలిపి విడివిడిగా కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత ఈ మసాలా దినుసులన్నీ బ్యాడిగి మిర్చి, గుంటూరు మిర్చితో కలిపి పొడిగా చేసుకొని దాన్ని 1/2 కప్ కొబ్బరితోటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కూరగాయ ముక్కలన్నీ కుక్కర్లో వేసి ఉడికించుకొని పెట్టుకొని కందిపప్పుని ఇనుపుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటిలో చింతపండు రసం పోసుకొని బాగా ఉడికించుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా ఉడికిన అన్నాన్ని వేసి కలిపి కొద్దిగా బెల్లం వేసి నెయ్యితో నెయ్యిలో పల్లీలు వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టి కాస్త ఇంగువ వేసి కరివేపాకు వేసి దాంట్లో పోపు పెడితే బిసిబెల్లిబాత్ రెడీ అండి. దీన్ని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది.